సాస్ ఫౌండర్స్ ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళిపోతున్నారంట. ఫౌండర్స్ వెళ్ళిపోతున్నారంట మేజర్ గా. ఎందుకు అని అడిగితే చాలా రీజన్స్ చెప్తున్నారు. ఇందులో మెయిన్ రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చి ప్రాక్సిమిటీ ఆఫ్ కస్టమర్స్. మెయిన్ గా కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళంతా యుఎస్ లో ఉన్నారు. ఈ బే ఏరియా అంటారు కదా, శాన్ ఫ్రాన్సిస్కోలో అక్కడ ఉన్నారు. వాళ్ళకి దగ్గరగా ఉంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనేది ఏంటి అనేది తెలుస్తుంది చాలా ఈజీగా. అండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది కూడా త్వరగా తెలిస్తే ఆ ప్రొడక్ట్ యొక్క ఐటరేషన్ అనేది చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. ఓకే ఇది ఫీడ్బ్యాక్ వచ్చింది, లేకపోతే ఇది తప్పు ఉంది అని వాళ్ళు చెప్పారు అనుకోండి ఫీడ్బ్యాక్ ఓకే సాఫ్ట్వేర్ లో, సో వెంటనే దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు. సో కస్టమర్స్ అనేవాళ్ళు దగ్గరగా ఉండటం అంటే ఎర్లీ యూజర్స్ అనేవాళ్ళు అక్కడ ఉండటం వల్ల అక్కడికి వెళ్ళిపోతే బెటర్. ఇక్కడ నుంచి మీటింగ్ షెడ్యూల్ చేసుకుంటాము, పిచ్ చేయడం అనేది కొంచెం టఫ్ అని అదొక ఫస్ట్ రీజన్. సెకండ్ వచ్చేసి ఏఐ పార్ట్నర్షిప్స్ ని బిల్డ్ చేయడం చాలా ఈజీ. బిల్డింగ్ ఏఐ పార్ట్నర్షిప్స్ అని చెప్తున్నారు. ఏఐ మోడల్ డెవలప్మెంట్ కంపెనీస్ ఉంటాయి కదా, ఈ కంపెనీస్ తో కొలాబరేషన్ క్రియేట్ చేసుకుంటాం అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ దగ్గరలో ఉంటే వాళ్ళకి.